హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ప్రభావతి అయితే శోభాకి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళమందరం కూడా ఫంక్షన్కి అయితే వస్తున్నాము అని చెప్తుంది. ఇక వెంటనే శోభ అయితే మరి బాలు కూడా వస్తున్నాడా అని అడుగుతుంది. అవునండి, బాలు కూడా వస్తున్నాడు, బాలు రాకపోతే ఆయన రానని చెప్పారు అని చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి శోభ అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇక పక్కనే ఉన్న సురేంద్రతో అయితే బాలు కూడా ఫంక్షన్కి వస్తున్నాడంట, మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది, మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. ఇక ఫంక్షన్లో సత్యం గాడిని బాలు చేత ఎలా అవమానించాలో నేను ప్లాన్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటుంది. ఇక వంటగదిలో పనిచేస్తున్న మీనా దగ్గరికైతే ప్రభావతి వెళ్తుంది. ముందే చెప్తున్నాను, ఆ బాలుగాడు ఫంక్షన్ మొదలైనప్పటి నుండి పూర్తయ్యే వరకు నోరు విప్పితే అస్సలు ఊరుకునేది లేదు. ఆడెక్కడైనా నోరు విప్పాడంటే నేను భద్రకాలనైపోతాను, అర్థమవుతుందా అని చెప్పేసి మీనాతో అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు మిమ్మల్ని ఫంక్షన్లో సైలెంట్గా ఉండమని చెప్పారు, అయినా రావద్దంటున్నారు, మీరు మానేయొచ్చు కదా, వచ్చి వాళ్ళ చేత అవమానపడాలా అని చెప్తూ ఉంటుంది మీనా అయితే. లేదు మీనా, నన్ను రావద్దన్నారు కదా, నేను ఫంక్షన్కి ఖచ్చితంగా వచ్చే తిరుగుతాను, ఏదేమైనా సరే తప్పకుండా వస్తాను అని తెగేసి అయితే చెప్పేస్తాడు బాలు. గొడవ చేస్తాను అని అందరూ కూడా నన్ను వేలెత్తి చూపుతున్నారు కదా, అందుకే నేను ఖచ్చితంగా గొడవ చేసే తీరుతాను అని చెప్పేస్తాడు బాలు అయితే.